భారతదేశంలో ఆయిల్ నిల్వల్ని తవ్వాలంటే ఓపెన్ టెండర్లు ఉంటే ఇంటర్నేషనల్ టెండర్లు పిలుస్తాం. ఆ టెండర్ల ద్వారా లభించినటువంటి ఆయిల్ నాడు సంపాదించుకుని ఇక్కడ పన్ను కట్టాలా, వాళ్ళు అమ్ముకోవాలి. ఇదంతా ఒక సిస్టమ్ ఉంది. అదే పాకిస్తాన్లో అయితే సైనిక పాలకుల చేతుల్లోనే ఉంటుంది. అమెరికా సంస్థలు అవసరమైతే సైనిక అధికారులకు సంబంధించిన సంస్థలు కలిపేసేసి రేపు పొద్దున అక్కడ పెట్రోల్ రిజర్వ్స్ తవ్వుకోవచ్చు. దాని ద్వారా ₹10 పెట్రోలియం ట్యాక్స్ పాకిస్తాన్కి వస్తే ఆ సదరు సైనికాధికారుల యొక్క సంస్థలు, అది అజీఫ్ మునీర్ బ్యాచీని అయి ఉండొచ్చు, లేదా అమెరికాలో సంస్థలు పెట్టి అమెరికన్ సంస్థల పేరుతో పాకిస్తాన్లో దోచుకోవడం అయినా చేయొచ్చు. పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ని వెలికి తీస్తానంటున్న అమెరికాకి ఇక్కడ ఒక స్వార్థం ఉంటుంది. అక్కడ ఆయిల్ తామే కొంటుంది, తద్వారా తక్కువ ధరకి ఆయిల్ కొనుక్కోవచ్చు. అట్ ద సేమ్ టైం సైనిక పాలకుల చేతుల్లో ఉంటారు కాబట్టి, వాళ్ళ చేతుల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు రేపొద్దున అవసరమైతే దౌత్యపరంగా రక్షణ పరంగా ఉపయోగించుకోవచ్చు. ఉభయ కుశలోపరి. బట్ లాస్ ఎవరికంటే పాకిస్తాన్కి.